Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే QPFP అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా అమెరికా ఎలక్షన్స్పై మన స్టాక్ మార్కెట్ ఏ విధంగా స్పందించబోతుంది, ఈ స్టాక్ మార్కెట్లో చాలా ఒత్తిడికి గురికానుంది అనే అప్డేట్స్పై సార్ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అమెరికా ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే దలాల్ స్ట్రీట్ వణుకుతుంది, మన మార్కెట్ మొత్తం ఒత్తిడికి గురికానుంది, కొన్ని స్టాక్స్ జోలికైతే అసలు వెళ్ళకండి, ఇలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా అమెరికా ఎలక్షన్స్లో ఎవరు నెగ్గితే ఏం జరగనుంది అంటారు? నార్మల్గా అయితే ఎవరు నెగ్గినా కానీ మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే ఒక ఈవెంట్ వచ్చినప్పుడు ఈవెంట్ ముందు మార్కెట్స్ స్పందిస్తాయి దానికి తగ్గట్టు. సో ప్రజెంట్ మార్కెట్ కూడా ఏంటంటే పోటీ చాలా టైట్గా ఉంది. ప్రజెంట్ రిపబ్లిక్ తరపున ట్రంప్ ఉన్నారు, అలాగే డెమోక్రాటిక్ తరపున హారిస్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరికి ఓన్లీ 0.2% డిఫరెన్స్ ఉంది. అందుకని ఇంత హైప్ వచ్చింది. ప్లస్ ఏంటంటే మన ఇండియన్ మార్కెట్లో కూడా లాస్ట్ మెయిన్ 1 month ఏంటంటే 1 lakh crores FIs వెళ్ళిపోయినాయి ఎవ్రీ టైం. అంటే లాస్ట్ టైం ట్రంప్ గెలిచినప్పుడు కానివ్వండి 2016లో, లేదంటే లాస్ట్ టైం బైడెన్ గెలిచినప్పుడు కూడా 2020లో వాళ్ళు 1 month ముందు నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేశారు. సో 1 lakh crores క్యాష్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఎవరు గెలుస్తారు అనే దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ గెలిస్తే ప్రాబ్లం మనకన్నా ఎవరికి ఉందంటే చైనాకు ఉంది. ఓకే. సో అందుకని చైనా కూడా నేషనల్ వాళ్ళది పబ్లిక్ కాంగ్రెస్ అనేసి వాళ్ళ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ నిన్న మండే నుంచి. టోటల్ వీక్ అంతా వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకంటే ట్రంప్ గెలిస్తే ఏం చేయాలనే దాని మీద ఈ మీటింగ్. ఓకే. సో ట్రంప్ గెలిస్తే వాళ్ళకి డెఫినెట్గా కొద్దిగా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ట్రంప్కి చైనాకి ఫస్ట్ నుంచి కూడా అంత మంచి రిలేషన్షిప్స్ లేవు. సో లాస్ట్ టైం కూడా మీకు గుర్తుండే ఉంటుంది, చైనా వైరస్ అనేవాడు ట్రంప్. కరోనాని చైనీస్ వైరస్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే హీ హేట్స్ చైనా. ట్రంప్ ఏంటంటే చైనా అంటే బాగా హేట్ చేస్తాడు. నచ్చవు. ఎందుకు నచ్చవంటే ట్రేడ్ పాలసీ నచ్చదు. చైనా నుంచి చాలా ఎక్స్పోర్ట్స్ యూఎస్కి వస్తాయి. వచ్చినప్పుడు ఏమైందంటే దాదాపు 80% చైనా మా ప్రొడక్ట్సే యూజ్ చేస్తున్నారు యూఎస్లో. ఇంకొకటి వచ్చి యూఎస్ ప్రొడక్ట్స్ చైనాకి ఎక్స్పోర్ట్ చేద్దామంటే చైనా వాడు ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీ చాలా ఎక్కువ వేస్తాడు. యూఎస్ ఫస్ట్ నుంచి లిబరల్, ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్స్ వచ్చినా కానీ చాలా తక్కువ ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంటాయి. అందుకని చైనా అంటే వాళ్ళకి నచ్చదు. ఎక్కువ వాళ్ళ కంట్రీకి వస్తుంది, ఎక్కువ ప్రాఫిట్స్, అంటే చైనా అమెరికా నుంచి ఎక్కువ ఆదాయం పొందుతుందని వాళ్ళకి రిపబ్లికన్స్కి ఫస్ట్ నుంచి నచ్చదు. దాంతో ఇంకోటి ఏమైందంటే మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ట్రంప్, నేను కానీ గెలిస్తే చైనా నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ అన్నిటికీ, సో వాళ్ళ కంట్రీకి ఇంపోర్ట్ అయ్యే వాటన్నిటికీ 60 నుంచి 200% ట్యాక్స్ పెడతా అన్నాడు. అంటే 60% అంటే ఇప్పుడు సపోజ్ $100 ప్రోడక్ట్, అక్కడ $100 ప్రోడక్ట్ వస్తే $160 పడుతుంది. సపోజ్ అదే వాడు 200% కానీ పెంచాడు అనుకోండి, ఆల్మోస్ట్ $100లో ఉండాల్సింది ఆల్మోస్ట్ $300 ట్రేడ్ అయింది అక్కడ. అందుకనేసి చైనా భయపడుతుంది. ఎందుకంటే $300 వాళ్ళు యూఎస్ పోయి అమ్మాలంటే సో చాలా కష్టం. అసలు చైనా ప్రొడక్ట్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది చీప్గా. వాళ్ళు 200% ఎక్స్పోర్ట్ డ్యూటీ పెడితే సో $300లో అక్కడ అమ్మాలంటే సో సేల్స్ తగ్గిపోతాయి చైనీస్కి. అంటే అంత ఎక్స్పోర్ట్ చేయలేరు యూఎస్కి. అందుకని చెప్పి వాళ్ళు ఈ 1 week అంతా మీటింగ్ పెట్టుకొని $1.4 trillion చైనీస్ మార్కెట్లోకి పంప్ చేయాలని చూస్తున్నారు. దీన్ని స్టిమ్యులేట్ ప్యాకేజ్ అంటారు. ఓకే. సో ఇది కానీ పంప్ అయితే చైనీస్ మార్కెట్ బాగా పెరుగుతుంది. ఇదంతా యుఎస్ ఎఫెక్ట్తో, యుఎస్ ఎలక్షన్స్తోనే జరుగుతుందని మనం అనుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇండియాలో ఏ విధంగా సిచ్యువేషన్ ఉండబోతుంది, మన మార్కెట్స్ ఏ విధంగా స్పందించనున్నాయి, అండ్ ఇందులో కూడా మనకి స్పెసిఫిక్గా ఏదైనా స్టాక్ దానివల్ల పెరగడం కానీ, అంటే ఈ ఎలక్షన్ వల్ల ఇంపాక్ట్ అవ్వడం, అది ఏదో డౌన్ఫాల్కో లేదంటే రైజ్ అవ్వడానికన్నా, అంటే ఇలా బాగా ఇంపాక్ట్ అయ్యే స్టాక్ ఏదైనా ఉందా? ట్రంప్ ఏంటంటే అగెనెస్ట్ ఇంపోర్ట్స్, అంటే చైనా కానీ ఇండియా కానీ ఎక్కువ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తాయి. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ వేరే దేశాలు వచ్చి మన దగ్గర నుంచి డాలర్స్ తీసుకెళ్ళిపోతున్నాయి. సో మనకి ఎక్కువ ట్రేడ్ చేస్తున్నారు, మనమేమో తక్కువ ఇంపోర్ట్ డ్యూటీ వేస్తాం. వాళ్ళు చైనా కానీ ఇండియా కానీ ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీ వేస్తారు. ఇప్పుడు ఎందుకు మనం ఇండియన్స్ ఉన్నాం, మనం ఏమైనా యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే లగ్జరీ గుడ్స్ లైక్ కార్స్ కానీ మనం కూడా 200% ఇంపోర్ట్ డ్యూటీ వేస్తాం. ఓకే. సో మీరు వెళ్ళే ఉంటారు దళపతి విజయ్ కార్. సో ఒక కార్ అప్పట్లోనే యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే సో అది 4 crores కారు ఇండియాకి వచ్చాక 8 crores పడింది. ఓకే. డబుల్ ది ప్రైస్ అయిపోయింది. మోర్ దాన్ 100% మనం ఇంపోర్ట్ డ్యూటీ వేస్తాం. అదే
యుఎస్ వేయదు, మన ఇండియా నుంచి వచ్చే వాటికి వాళ్ళు 10-20% ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది. మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గెలిస్తే అది కూడా పెంచుతానంటున్నాడు. అది పెంచితే మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసేది ఐటీ, తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసేది ఫార్మా. ఈ రెండు హైయెస్ట్ ట్రేడర్స్. అంటే మన యుఎస్కి మనకి ఎక్కువ ట్రేడ్ చేసేది ఐటీ అండ్ ఫార్మా. సో వీటిలో కొద్దిగా మైనస్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా ట్రంప్ గెలిచిన రోజు ఫార్మా బాగా పడింది. ఎందుకంటే ట్రంప్ ఫస్ట్లోనే చెప్పాడు, నేను వస్తే ఇండియా నుంచి వచ్చే ఫార్మా అన్నిటి మీద ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువ వేస్తాను, అంతేకాకుండా ఇండియన్ కంపెనీస్ అదే మన ఫార్మా కంపెనీస్ అన్నిటి మీద ఎఫ్డిఐ ఇన్వెస్టిగేషన్ వేస్తాను. అంటే అక్కడ ఎలా జరుగుతున్నాయి డ్రగ్స్ అని, ఫుడ్ డ్రగ్ కంట్రోల్ మొత్తం. అలాగే యూఎస్ నుంచి ఎఫ్డిఐ ఉంటుంది వాళ్ళు. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పెడతానని ముందే చెప్పాడు ఎలక్షన్. సడన్గా గెలిచాడు. గెలవగానే ఇమీడియట్గా 1 డే ఫాల్, ఆల్మోస్ట్ ఫార్మా ఇండెక్స్లో మనం 10% ఫాల్ చూసాం. సో ఇప్పుడు కూడా మేబీ కొంచెం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఆ కరెక్షన్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇన్కేస్ ట్రంపే గెలిచినట్లయితే చైనా అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. సో హోప్ఫుల్లీ ఏం జరుగుద్ది అనేది త్వరలోనే చూడబోతున్నాము. అండ్ డెఫినెట్లీ ఏది జరిగినా ఇండియాకి మాత్రం ప్లస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఇక్కడ చాలామందికి స్టాక్ మార్కెట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి, డిఫరెంట్ ఈవెంట్స్ని బట్టి ఇంపాక్ట్ అవుతుందని అందరికీ తెలుసు. బట్ ఇంపాక్ట్ అవుతున్న టైంలో కూడా ఇన్వెస్ట్ చేయడం ఆపేయడం అని కాదు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మనం స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తూ సేఫ్గా ఉండొచ్చు అనే విషయాలపై మీకు అవగాహన కోసం రమేష్ పసుపులేటి గారితో పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.